ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది. పేన మీద నుంచి పూలబడ్డ అవుతుంది. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తాను. సరే, నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాడిని, ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాడు. సైకో అంటారు అని చెప్పాడు. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు, రండతో ఏం కొట్లాడుతుంది, దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నీ అన్న నువ్వు ధీరుడు అనుకున్నా కానీ గిట్లా అనుకోలేదు చెప్పలేదు. నువ్వు ధీరుడు అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఏదో పెద్ద మార్పు వస్తుందని చెప్పి నీకు అధికారం కట్టబెట్టింది. పేన మీద నుంచి పూలబడ్డ అవుతుంది. ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నారు అని చెప్పి చాలాసార్లు మాట్లాడితే ఆయన ఇంకింత రెచ్చిపోయి అన్న మాట ఏంటంటే, ఎవరు చెప్పినా వినను, నేను నాకు నేనే నిర్ణయం తీసుకుంటా, పక్కా కూలగొట్టవలసిందే, మొత్తం బుల్డోజర్లు పెట్టవలసిందే, అడ్డమచ్చినోని బుల్డోజర్ కింద తొక్కవలసిందే, కూలగొట్టవలసిందే. ఇది ఆయన స్టేట్మెంట్. నేనన్నా రాజు కూడా మారు వేషంలో అప్పుడప్పుడు ప్రజలు ఏమనుకుంటారో చూసేస్తాను. సరే, నువ్వు రాజు కాకపోవచ్చు కానీ నీ కింద ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, వాళ్ళైనా నీకు చెప్పుంటారు కదా ఇక్కడ ఇట్లా ఉంది అని చెప్పి చెప్పుంటారు కదా, ఎందుకు మీరు వింటలేరు అని చెప్పి మళ్ళీ ఇట్లా స్టేట్మెంట్ నడుస్తూనే ఉంది. నడిస్తే ఆయన అన్నాడు, మళ్ళీ నేను ఎవరు చెప్పినా వినను అని. నేను అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన, ఎవరు చెప్తే వినని వాడిని, ఎవరు చెప్పినా వినని వాడిని ఆయన నాయకుడు అనరు, మనిషి అనరు, సైకో అంటారు అని చెప్పాడు. సైకో అంటారు అని చెప్పాడు. నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతావు, రండతో ఏం కొట్లాడుతుంది, దీంతో కొట్లాడు. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నీ అన్న నువ్వు ధీరుడు అనుకున్నా కానీ గిట్లా అనుకోలేదు చెప్పలేదు. నువ్వు ధీరుడు అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు. ఏడిచేవాడిని ఏమంటారో మీకు తెలియదు. నేను మళ్ళీ కామెంట్ చేయాలి.